ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈరోజైతే ఈ సినిమానైతే చూడడం జరిగింది. అయితే ఈ సినిమా నాకెలా అనిపిచ్చిందో ఈరోజైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. అలాగే ఒక లైక్ ఏసుకోండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే ఈ సినిమాలో హీరో వచ్చేసి వడ్డే నవీన్. ఇప్పుడున్న జనరేషన్‌కి ఇతనంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఇతనైతే మంచి నటుడని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకా రవితేజ వీళ్ళతో పాటు ఇతను కూడా వచ్చాడు. కానీ వాళ్ళిద్దరిలాగా ఇతనైతే సక్సెస్ అనేది చూడలేకపోయాడు. అందుకే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా నాకెలా అనిపించిందంటే బిలో యావరేజ్ అనిపించింది. అంటే ఇక్కడ ఈ సినిమా గురించి పెద్దగా అయితే చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ సినిమా పేరొచ్చేసి 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. దీనికి మీనింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఇతనొచ్చేసి ఒక కానిస్టేబుల్. ఇతనైతే ఈ సినిమాలో చాలా సిన్సియర్‌గా ఉంటాడు. సో సిన్సియర్‌గా ఉండడంతో ట్రాన్స్‌ఫర్ అనేది అవుతూ ఉంటాడు. అందుకే 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అని ఈ సినిమాకైతే పేరు పెట్టారు. ఇక్కడ స్టోరీ విషయం దగ్గరకొచ్చేస్తే స్టోరీ అయితే రొటీన్ అని చెప్పాలి. అంటే ఇలాంటి స్టోరీని మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అయితే కొన్ని పాటలున్నాయి. ఆ పాటల్ని సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడేస్తారు. పైగా ఈ సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉంది. ఆ ఐటెమ్ సాంగ్‌కి ఆ సినిమాకి సంబంధమే లేదు. అంటే సినిమా ఎలా ఉందంటే ఒక సాంగ్ ఏస్తాడు. తర్వాత ఫైట్ ఉంటుంది. మళ్ళీ సాంగ్ ఏస్తారు. మళ్ళీ ఫైట్ ఉంటుంది. సో ఇక్కడైతే ఈ సినిమా అయితే నాకైతే పెద్దగా ఎక్కలేదు. కాకపోతే వడ్డే నవీన్ పెర్ఫార్మన్స్ అయితే బానే ఉంది. సో వడ్డే నవీన్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా ఈ సినిమాలో ఒక పాప కూడా ఉంది. ఆ పాప కూడా బానే ఏసింది. సో ఓవరాల్‌గా ఈ సినిమా అయితే రొటీన్‌గా ఉంది. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసుంటే అయిపోయేది. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి కమ్‌బ్యాక్ ఫిల్మ్. కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు డిఫరెంట్‌గా తీసుంటే బావుండేది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాలో అయితే బానే ఉంది. సో ఇక్కడైతే ఈ సినిమాలో రైటింగ్ అనేది సరిగ్గా అయితే లేదు. అంటే ఈ సినిమాకి ఇంకొంచెం బడ్జెట్ పెట్టుంటే ఇంకోలా ఉండేది. ఇక్కడ వడ్డే నవీన్ హీరోలా కాకుండా సైడ్ క్యారెక్టర్స్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే తన ఏజ్‌కి హీరో క్యారెక్టర్ అంటే కష్టమే అని చెప్పాలి. ఒకవేళ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తే మాత్రం సెట్ అవుతాడు. ఒకవేళ హీరోలా చేయాలంటే మాత్రం డిఫరెంట్‌గా తీయాలి. సో ఓవరాల్‌గా ఈ సినిమా అయితే బిలో యావరేజ్ అనిపించింది. అయితే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.